విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడమంటారు స్వయంగా. చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరికి కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని చెప్పుకోండి, మాకే అభ్యంతరం లేదు. మీరు చేసినవి ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్లో మీరు వేసుకుంటారంటే ప్రజలు హర్షించారని చెప్పిన కూడా ఈ సిద్ధం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్పాడు ఆయన అసలు ఏ విధంగా దాని మీద రైట్ ఉంది? మొత్తం కోర్టుకు వెళ్తా అన్నాడు, అసలు ఎయిర్పోర్ట్ అనవసరం అన్నాడు, అసలు బుర్ర లేని ఆలోచన అన్నాడు, ఈగలు తోలుకుంటుంది వైజాగ్, దానికి మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు, మళ్ళీ తిరిగి వచ్చినాక భూములు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు మీకు ఇందాక నేను పేర్లు చెప్పాను, వాళ్ళందరూ ఎవరు కోర్టుకు వెళ్ళింది ఎవరు? వాళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళే కదా, ఎన్ని ఉన్నాయి కదా. బస్స మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా మన కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్లు. అడగండి మీరు ఏంటి మరి అప్పుడు ఆ రోజు ఇట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని వీడియోలు చూపించారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ కూడా చేశాడు, నేను అదే అందుకే చెప్పింది ఈరోజు చాలా బ్రహ్మాండంగా పెట్టాడు ఆయన. నేను 926 కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేశాను అని చెప్పాడు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళ హయాంలో 900 కోట్లు పెట్టచ్చు, మా హయాంలో 9,000 కోట్లు పెట్టచ్చు, అవన్నీ వేరు. బట్ అసలు నీ ఆలోచన ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి టువర్డ్స్ ఒక డెవలప్మెంట్ పట్ల నీ యొక్క వైఖరి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా గతంలో రాజశేఖర రెడ్డి చేసిందో లేకపోతే ఇంకోటి చేసిందో ఇంకో చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ విధమైన భాష ఎప్పుడైనా మాట్లాడారా? మేము అసలు కోర్టులకు వెళ్తాం, ఆపేస్తాం, మళ్ళీ తిరిగి వస్తే భూములు ఇచ్చేస్తాం అని ఇట్లా చేసినా ఎక్కడన్నా ఉన్నాయా? మరి నేను ఎందుకు ఇందాక మీరు వచ్చే ముందు చెప్పాను, ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేసుకోవటం ఇవన్నీ నేనే చెప్పాను కదా, వాళ్ళు చెప్పడం ఎందుకు, నేనే చెప్తున్నాను కదండి. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎప్పుడు చేశారో నేనే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు చెప్పడం? వాళ్ళు గుర్తుందో లేదో ఎప్పుడు చేశారో నేను చెప్తున్నాను కదా. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, అంతే కదా ఫిబ్రవరి 14 అంటే. ఫిబ్రవరి 14 2019 సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 20 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ రోజుకి చేతిలో భూమి లేదు, 139 రిట్ పిటిషన్స్ ఉన్నాయి, కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదు, భూ సేకరణ జరగలేదు, రీహాబిటేషన్ జరగలేదు. ఏది జరగకుండా ఎలా చేయొచ్చో మా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అవన్నీ మేం చేశాం కాబట్టి ఆ కేసులను అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి అవన్నీ మా ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాం కాబట్టి మా ఘనతగా చెప్పుకున్నాం. మాకేమీ ఇందులో మొహమాటం ఏముంది? సో దయచేసి నేను కోరేది ఏంటంటే ఇవి వాస్తవాలు. ఇందులో నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా తేడా ఉంటే సమాధానం చెప్పమనండి. మీరు చెప్పినటువంటి సోకాల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా నేరుగా, వాళ్ళు చర్చకి సిద్ధమా చెప్పమనండి. ఆయన విడుదల చేసిన వీడియోలే మీరు చూశారు, ఆయన విడుదల చేసిన వీడియోలే మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాంటెక్స్ట్, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది 15,000 ఎకరాలు భూమి సేకరిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవంగా చెప్పండి, నాకు తెలిసి వరల్డ్లో బిజియెస్ట్ ఎయిర్పోర్టు హీత్రో ఎయిర్పోర్ట్ లండన్లో, వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ 3,000 ఎకరాల్లో ఉంది. కొన్ని పక్కన ఉన్నటువంటి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి 5,000 ఎకరాలు సేకరించారు. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 2,500 ఎకరాల్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి.
అంటే నాకు తెలిసి ఎప్పుడు ఇది 2005 నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే 2008లో ఓపెన్ చేశారు. బహుశా లాస్ట్ 18 సంవత్సరాలుగా ఫస్ట్ ఫేజే నడుస్తుంది. అటువంటిది విశాఖపట్నంలో ప్యాసింజర్ ట్రాఫిక్కి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రోజుకి రమరమి 1,00,000 మంది ప్రయాణికులు ఉన్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. విశాఖపట్నం లాంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నప్పుడు ఇష్యూ ఏంటి? ఉన్నటువంటి సివిల్ ఎయిర్పోర్ట్తో ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్తో కలిసి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. అంటే కొంత టైము డిఫెన్స్ వాళ్ళ ఆపరేషన్స్లో ఉంటుంది. వాళ్ళు షెడ్యూల్స్ ప్రకారం కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్స్ కానీ టేక్ ఆఫ్స్ కానీ వారు పర్మిషన్స్ ఇస్తారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు కావాల్సినంత ల్యాండ్ మాత్రమే సేకరించాలన్నటువంటి మా ప్రభుత్వం ఆ రోజు మా పార్టీ తాలూకా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే చెప్పారు, ఇంత భూమి అవసరం లేదు, ఇంత భూమి వద్దన్నా సరే సేకరిస్తే కోర్టుకు వెళ్తాం అన్నటువంటి మాట చెప్పాం. అందుకనే 2,700 ఎకరాలతో కన్ఫైన్ అయింది కదా, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది కదా. 2,700 ఎకరాలు తీసుకున్నప్పుడు ఫ్లైట్లు ఎగురుతున్నాయి, 15,000 తీసుకున్నప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీ తాలూకు ఉద్దేశం ఆ రోజు ప్రభుత్వానికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి 33,000 ఎకరాలు సేకరించారు, ఓవరాల్గా 55,000 ఎకరాలు, మళ్ళీ నిన్నటికి మొన్న 16,000 ఎకరాలకి. దేనికండి అదంతా? హైదరాబాద్ నిర్మాణం అనేటువంటిది దాని అంతలో అదిగా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టారు, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఆ ప్రాంతం అలా గ్రో అవుతుంటుంది. అంతా నేనే చేసేస్తానంటే ఈరోజు ఏ రకంగా రైతులు తిరగబడతా ఉన్నారో అమరావతిలో చూస్తున్నాం. సో ఆ తిరుగుబాటే ఆ రోజు భోగాపురంలో కూడా వచ్చింది. అందుకనే 2,700 కన్ఫైన్ చేశాం. ఈరోజు అది సాకారం అయింది. సో లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని కట్ చేసి, వీడియోలు కట్ చేసి, మీకు కావాల్సినటువంటి 10 సెకండ్లో 15 సెకండ్లో 20 సెకండ్లో చేసి ఈ జన్మకి అది అలవాటు. సో వాళ్ళ బ్రతుక్కి అంతకంటే గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఆశించాం, అందుకంటే రావు అనేటువంటిది అందరికి తెలుసు కూడా.